ప్రమాణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే నేను మాట్లాడడం మేనిఫెస్టో గురించి మాట్లాడాడు. నేను మీటింగ్లో కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా గొప్పగా చెప్పిండ్రు, ఏమీ చేయలేదు అన్నట్టుగా మాట్లాడాడు. మరి మీ మేనిఫెస్టో ఆనాడు కేసీఆర్ మాటలు చెప్పాలంటే మేనిఫెస్టో అంటే అల్లాటప్ప కాదు, భగవద్గీత ఖురాన్ లాంటిది అని మాట్లాడాడు మేనిఫెస్టోని. మరి కేసీఆర్ ఇంత 10 సంవత్సరాల అధికారం వెలగబెట్టి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రమైనా కూడా మళ్ళీ 10 సంవత్సరాల కింద చెప్పినవి ఈనాటికి కూడా చేయలేదు కదా. ఆనాడు చెప్పినట్టు దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఆనాడు చెప్పినటువంటి డబుల్ బెడ్ మిల్లు కావచ్చు, ఆనాడు చెప్పినటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పడం జరిగింది. ఏ 1-3 అమలైనయా? అంటే చెప్పింది ఏ ఒక్కటి కూడా మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేసి గొప్పగా పరిపాలన చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంతమంది తెలంగాణ ఉద్యమకారులు మీరు ఒక్కరే అయినట్టు మీరే సాధించినట్టు గొప్పలు మాట్లాడుతూ ఉన్నారు. 100% తెలంగాణ అమరవీరుల త్యాగఫలం. మరి కేసీఆర్ కానీ హరీష్ రావు అయినా కేటీఆర్ చెప్పాలా. అంతకుముందు కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే అవకాశం ఉన్నా కూడా రాజకీయ కోణంలో ఆనాడు బీజేపీ పార్టీ దేశంలో 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే కదా. ఎందుకు ఇవ్వలే? రాజకీయ కోణంలో కాదా? ఆనాడు ఆంధ్ర పాలకుల యొక్క వాళ్ళ చేతుల్లో పార్లమెంటు సీట్లు ఉన్న కారణంగా కాదా ఇబ్బంది. మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే రాష్ట్రానికి రాజకీయంగా తెలంగాణ ఆంధ్రలో రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మీరు ఒక్కరేదో గొప్పగా సాధించినట్టుగా యావత్ 4 కోట్ల ప్రజలు సంఘటితమైనరు, రకరకాల ఉద్యమాలు చేసారు. అన్నిటికీ మించి వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల వల్ల సోనియా గాంధీ చెల్లించి తెలంగాణ ఇచ్చారు. మీకేదో దానికి బ్రాండ్ అంబాసిడర్ మీరైనట్టుగా, దానికి టోటల్గా పేటెంట్ ఉన్నట్టుగా ఇంకా దాన్ని అదే మాట చెప్పుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కరెక్ట్ కాదు. అట్లాగే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని వందల సార్లు మాట్లాడినా ఒకటి మాత్రం నిజం, 100% తెలంగాణ అమరవీరుల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ప్రపంచంలో ఎక్కడ కూడా జరగనటువంటి ఉద్యమం తెలంగాణ అమరవీరులు కావడం. అసలు రాష్ట్ర సాధించినటువంటి పరిస్థితికి మీ పరిపాలనకు అసలు పొంతనే లేదు. అదేమో త్యాగాల ఫలితమైతే మరి 10 సంవత్సరాలు ఎవరు బాగుపడ్డరు? ఎక్కడికి వచ్చినాయి? ఎక్కడ పోయింది ధనమంతా? ఎవరు ఆస్తులు పెరిగినాయి? ఎవరెవరు ఎక్కడికి వచ్చిండ్రు? ఎవరు దోసిపెట్టిండ్రు? లెక్కలు లేవా? అంటే రైతులు రాష్ట్ర ప్రజలను ఇంకా మేము గొప్పగా పరిపాలన చేసినాం, రాష్ట్రం గొప్పగా విలసిల్లుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి కూడా ఈ రోజున ఇవన్నీ జరిగిన తర్వాతనే కదా ఎలక్షన్ జరిగినాయి. మీరు ఇన్ని మాటలు చెప్పిన తర్వాతనే కదా రకరకాల ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ఉప ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, రేపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈరోజు ఇంతటి ఆర్థిక ఇబ్బంది పరిస్థితిలో ఉన్నా కూడా చెప్పినవి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం. అయినా 2.5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి. 2 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఆ తర్వాత మరో 5 సంవత్సరాల కాలం. డెఫినెట్గా ఆ మార్పు అనేది కొట్టుచున్నగా కనపడుతుంది. అలా మీరు మేమేది ఉద్ధరించినాం, మేమే పొడిచినాం, మేమే అని చేసినాం, మీరేం చేస్తలేరు అన్నట్టుగా మాట్లాడితే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఒకటి ఇంకో మాట. మరి అంత గొప్పగా పరిపాలన చేస్తే హరి చెప్పిన అన్ని అవే నిజమైనట్టయితే
అంత గొప్పగా పరిపాలన చేస్తే మరి ఎందుకు మీ యొక్క దుస్థితి అక్కడ ఆ స్థితికి దిగజారిపోయింది రాజకీయ ఎన్నికల్లో? అంటే ప్రజలు ఒకసారి రెండుసార్లు చూసిండ్రు, మీ యొక్క నిజరూపం కూడా బయటపడ్డది. కాబట్టి రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. 2.5 సంవత్సరం మాత్రం అయింది. రాష్ట్రంలో ఇంకా చేసే కార్యక్రమం చాలా ఉన్నాయి. రైతాంగానికి ఖచ్చితంగా రైతులైనా మహిళలైనా ఎన్ని కార్యక్రమాలు చెప్పినట్టు మాట ఒక్కొక్కటి నిలబెట్టుకుంటా ఉన్నాం. మేనిఫెస్టో చెప్పిన ప్రకారం కూడా 6 గ్యారెంటీలు ఏం చేయలేదు? ఉచిత బస్సు ఇవ్వలేదా? 200 కరెంటు యూనిట్ ఫ్రీ ఇస్తలేమా? ఇందులో ఇల్లు కట్టిస్తలేమా? 20,000 కోట్ల రూపాయలతోటి. మీరు అంతా అధికారం ఎందుకు డబ్బులు పెట్టుకుంటూ కట్టలేకపోయినారు? సన్న బియ్యం మేము చెప్పినాం, ఆ సన్న బియ్యం మేనిఫెస్టోలో స్టార్టింగ్లో అయినా కూడా ఇస్తా ఉన్నాం. ఒకటి కేవలం వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మాట్లాడినా ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరెవరు కూడా ఆపలేరని కూడా చెప్తా ఉన్నాం. పాలమూరు జిల్లాలో 14 గెలుస్తామని అంత గొప్ప పరిపాలన చేస్తే మరి 14, 13 ఎందుకు 12 ఎందుకు పోయినాయి? ఇంకొకటి మాట్లాడుతూ ఇది ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి గబ్బిలాలు తిరుగుతూ ఉండే మేము దాన్ని ఉరికిచ్చినాం, పారిచ్చినాం, నీళ్ళు పారించడం చెప్పంటా ఉన్నాడు. గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడే ఈ యొక్క మహాత్మా గాంధీ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సార్ ప్రాజెక్టుకు సంబంధించి 8,000 కోట్ల రూపాయల పైచిలకు 2004 సంవత్సరం నుంచి 2014 వరకు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జరిగింది. ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి సుమారుగా 8 లక్షల ఎకరాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా ఈ అన్ని ప్రాజెక్టులు పాలమూరు కాకుండా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సార్పేట మొత్తం కలిపి ఖర్చు పెట్టింది 6,200-300 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే మీకంటే 2,000 కోట్ల రూపాయలు ఇన్ని అప్పులు చేయకుండానే ఖర్చు పెట్టే జరిగింది. వాటిని మీరు ముందు కొనసాగించారు. కానీ మీరే ప్రాజెక్టులు మంజూరు చేసినట్టుగా, మీరే దాన్ని పూర్తి చేసినట్టుగా, కాంగ్రెస్ ఏం చేయనట్టుగా మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సరికాదు. 100% ఈ రోజున కుర్చేసుకొని కట్టిస్తామని చెప్తుంది హరీష్ రావు. నీవే సాక్ష్యం కదా. అప్పుడు నేను కూడా ఉన్నా కదా, 300 ఏళ్ళు నేను కూడా మంత్రిగా ఉన్నా కదా ప్రభుత్వంలో. భూత్పూర్ కాడ మీటింగ్ పెట్టి కుర్చేసుకుని కట్టిస్తా 2 సంవత్సరాలు పాలమూరు కట్టిస్తాడు. ఎక్కడ పోయింది? అందుకని మీరు ఎన్నికలు సమీపించేది మీరు ఇంకా రకరకాల మాటలు మాట్లాడు. మీరు వీడియోలు చూపిస్తున్నాడు, మేము కూడా పెట్టి చూపిస్తాం. అందుకంటే ఎన్నిసార్లు ఏం మాటలు మాట్లాడు, ఎన్ని అంశాల పట్ల ఎన్నికపోయినరు, అధికారులు ఒక మాట, అధికారులు లేని ఒక మాట, ఇవన్నీ కూడా మేము కూడా మొత్తం టోటల్గా వీడియో క్లిప్పింగ్తో సహా చూసి ఏర్పాటు చేస్తాం. వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేని పని, మీరు కృష్ణానది నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి గొప్ప మేధావులు, గొప్ప చదువుకున్న వాళ్ళు, 80,000 పుస్తకాలు చదివిన మాట్లాడే మీరు 299 టీఎంసీలు తెలంగాణకు అని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి మన కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టినా పెట్టలేదా? రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఎన్ బ్లాకు 811 టీఎంసీలని అలాట్మెంట్ చేసిండ్రు. అంటే నదీ పరివాహక ప్రాంతం లెక్క ప్రకారం చూసినప్పుడు తెలంగాణకు రావాల్సిన వాటా 68.5% నీళ్ళు రావాలి. ఆంధ్రాకు 31.5% రావాలి. మరి దానికి భిన్నంగా మీరేం సంతకాలు పెట్టిండ్రు? గొప్ప మేధావులు కదా, గొప్ప ఉద్ధరించని చెప్తున్నారు కదా, లేని హక్కును వాళ్ళకి కల్పించే ప్రయత్నం చేసిండ్రు కదా. అంతిమంగా పార్లమెంటు చట్టాన్ని సవరించి అమెండ్మెంట్ చేసి రాష్ట్ర విభజన చట్టంలో
ఏ రాష్ట్రానికి ఎంత అని నీళ్లు కేటాయించకుండా మొత్తం ఎన్బ్లాక్గా 2 రాష్ట్రాలకు కలిపి 811 అన్నప్పుడు మీరు ఆ ప్రకారం మీరు వాడుకోకుండా ఎందుకు 10 సంవత్సరాల పాలు ఒక సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ చూపించింది కదా ఆంధ్ర రాష్ట్రానికి. అంటే మన హక్కులు వదులుకునే కార్యక్రమం చేసి 100% ఈ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు కూడా 90 టీఎంసీల నికర జలాల్ని సాధించే కార్యక్రమం సాధించే తీయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 90 టీఎంసీలు నికర జలాలు పాలమూరు ప్రాజెక్టుకు తీసుకొచ్చేట్టు ఏర్పాటు చేస్తాం. ఈ పాలమూరు ప్రాజెక్టును కూడా మేము మొన్న కూడా రివ్యూ చేసినాం. ఎన్ని పెండింగ్ ఉన్నాయి 10 సంవత్సరాల వాళ్ళు చేసిన తర్వాత కూడా అన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ప్రతి ప్రాజెక్టులో కాస్త కూడా ప్రతి దగ్గర పెండింగే ఉన్నాయి. భీమా అయినా నెట్టెపాడైనా కోయిసారైనా ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ కూడా కానీ ఇప్పుడు చేసి ఏర్పాటు చేస్తారు. ఇలా ₹1 పెండింగ్ లేకుండా మొత్తం టోటల్గా ల్యాండ్ అక్విజిషన్ ఫస్ట్ ప్రైవేట్ ఇచ్చి ఈ ప్రభుత్వం పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాము. కాబట్టి కావాలంటే బహిరంగ చర్చకు ఎక్కడికి సిద్ధం. ఇవన్నీ కూడా సాక్ష్యాలతో చూపించే కార్యక్రమం చేస్తాం. అంతిమంగా కనబడేది ఒకటే, మీకు అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమరవీరుల ఆత్మలు ఘోషించే విధంగా అవినీతి, అక్రమాలు, అప్రజాస్వామిక్యం, నియంతృత్వం ఇవన్నీ జరిగినాయి. అందుకే అన్న నైతికంగా మీరు కోల్పోయారు. ఏ స్థాయిలో రాష్ట్రాన్ని ఏ విలువలతోటి ఏ త్యాగాలతోటి రాష్ట్రం సాధించుకున్నామో దానికి అనుగుణంగా మీరు పరిపాలన సాధించలేనిది వాస్తవం.